ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నీ రాబడిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఇదే మాటలు మలాకీలో మనం చూసుకున్నట్లయితే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను పరిశోధించిన ఎడల నేను ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుని మందిరములో మనము మన దశమ భాగాలు ఇచ్చినప్పుడు మనమేమి నష్టపోమండి. దానికి ఫలమేంటో మనం చూద్దాం. మీ పంటలను తినివేయు పురుగులను నేను గర్దించేదను, అవి మీ భూభాగ పంటలను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములు రాల్పక నుండునట్లు సైన్యములకు అధిపతి యెహోవా